హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి మనకు ప్రతి సంవత్సరం కూడా మహిళలకైతే బతుకమ్మకైతే చీరలైతే పంపిణీ చేసేవారు. ఇక ఈ సంవత్సరం అయితే మనకు బతుకమ్మకు నగదు బహుమతి అంటూ మనకు ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. బతుకమ్మకు నగదు బహుమతి అంటూ. సో దీనికి సంబంధించి అయితే తెలుసుకుందాం. 500 రూపాయలు లేదా ఆ పైనే ఇచ్చే ఆలోచనలో సర్కార్ అంటూ ఇచ్చారు. మహిళలకు గిఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్లాన్. చీరలకు ప్రత్యామ్నాయంగా అందించే ఆలోచన. చేతికిద్దామా, బ్యాంకు ఖాతాల్లో వేద్దామా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డా లేక స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వమా, దేనిని ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంపై సమాలోచనలు. బాధ్యతలు ఏ శాఖకు అప్పగించాలనే దానిపై తలమునకలు అంటూ మనకు దిశ పేపర్లో అయితే ఇచ్చారు. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. బతుకమ్మ పండగ సందర్భంగా పేద మహిళలకు నగదు ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎంత మొత్తంలో ఇస్తే బాగుంటుందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మహిళలకు నేరుగా డబ్బు అందించాలా లేక వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు టాక్. బతుకమ్మ పండగకు బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా చీరలు పంపిణీ చేసేవారు. కానీ అవి నాణ్యతగా లేవని మహిళల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. పంపిణీ వెనక అవినీతి ఉన్నదనే ఆరోపణలు వినిపించాయి. చీరలు నచ్చకపోవడంతో కొందరు మహిళలు వాటిని కాల్చి తమ నిరసన సైతం వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాలకు తావు లేకుండా చీరల పంపిణీకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. చీరలకు బదులుగా నగదు బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ 500 రూపాయల లేదా ఆ పైన అంటూ మనకు క్వశ్చన్ మార్కుగా అయితే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి నగదు బహుమతి మహిళలు చీరలు కొనుక్కునేందుకు తగినదిగా ఉండాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఒక్కో మహిళకు 500 రూపాయలు ఇస్తే సరిపోతుందా, అంతకన్నా ఎక్కువగా ఇద్దామా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 87 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారందరికీ నేరుగా రేషన్ డీలర్ల ద్వారా అందిస్తే ఎలా ఉంటుందనే కోణంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రక్రియలో ఏమైనా అక్రమాలు జరిగే ప్రమాదం ఉంటుందా అని సర్కార్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అలా కాకుండా రేషన్ కార్డు ఉన్న ఇంటి యజమాని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపైన చర్చిస్తున్నట్లుగా తెలిసింది. కానీ రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నట్లు టాక్. అలా కాకుండా స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ఉన్న మహిళలకు మాత్రమే గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ చీరల పంపిణీ వెనక కోట్ల స్కామ్ అంటూ ఇచ్చారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు పంపిణీ చేసిన చీరల వెనుక ప్రతి ఏటా కోట్లు చేతులు మారేవని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. చేనేతలను ఆర్థికంగా ఆదుకునేందుకు చీరల పంపిణీ ప్రారంభించిన నాటి ప్రభుత్వం చివరికి వర్క్ ఆర్డర్ మాత్రం దళారుల చేతికి దక్కిందనే విమర్శలు వచ్చాయి. ఈ స్కామ్ వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే లీడర్ల ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. దీంతో చీరల పంపిణీ పథకానికి బ్రేకులు వేసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేనేతలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది అంటూ మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.